నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము సార్, ఒక భార్య ఒక అక్రమ సంబంధంతో పిల్లల్ని కంటే అంటే ఒక భర్త ఎలాంటి యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు? అంటే ఇక్కడ అంటే అడాల్టరీ కింద వస్తుందండి మ్యాక్సిమం. మామూలుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13లో అంటే సబ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఏదంటే వ్యభిచారము అంటారు. సో దీని గురించి యాక్చువల్గా 497 అనేది భారతదేశం లేదు ఇప్పుడు ప్రజెంట్. అయితే అక్రమ సంబంధం ద్వారా పిల్లలు కన్నది అన్నది మనకు ఎవిడెన్స్ ఏముంటుంది. భర్త కనుక అలాంటి అనుమానం వస్తే కోర్టు పర్మిషన్ ఆనరబుల్ హైకోర్టు వరకు ఇది ఉంటుంది. కోర్టు పర్మిషన్తో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది లేకపోతే ఇతను నాకు అంటే జన్మించలేదని చెప్పి ఒకవేళ అలాంటి డౌట్స్ కనుక ఉన్నట్లయితే కోర్టు పర్మిషన్తో డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. యాక్చువల్ డిఎన్ఏ టెస్ట్ భారతదేశం లేదండి, లేదు అవి చేసే రైట్ అయితే లేదు. కాకపోతే ఒకవేళ కొన్ని సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులు నేను చెప్పేది, సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులు ఒకవేళ అతనికి ఏమైనా అనుమానం ఉండి నిజంగానే ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు పిల్లలు అక్రమంగా పుట్టారా లేకపోతే సక్రమంగా పుట్టారా అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. లేదు ఆమె విచారం ఆల్రెడీ ఆమె ఈ మామూలుగా దీంట్లో దొరికింది అడల్టరీలో గ్రౌండ్లో దొరికింది అనుకోండి, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని సో వారి ద్వారా ఈమెకి సంబంధం దొరికింది, అతని దగ్గర ఎవిడెన్స్ ఉందనుకోండి, దాని ద్వారా అతను డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది ఒకటి. తర్వాత లేదు నాకు పిల్లలు నాకు పుట్టలేదంటే కోర్టు పర్మిషన్తో డిఎన్ఏ రిపోర్ట్స్ ఉంటాయి. సో అంటే యాక్చువల్గా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తుంది. ఒకవేళ తప్పని పరిస్థితులు అయితే తీసుకొని ఒకవేళ అతను వీళ్ళకి జన్మించలేదంటే అతను మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. ఒక పే అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళకి సంబంధం లేదు కదా, ఇతని ఆస్తులో కూడా ఎలాంటి రైట్స్ అయితే ఉండవు. సో అవి అంటే ఇది చాలా కష్టం అండి. లీగల్గా మీరు అడిగారు కానీ ఏదో చెప్తున్నా కానీ ఆ చట్టపరంగా ఇవన్నీ జరగవు. ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక భర్త అంటే భర్తతో సర్టన్ డేస్ అని ఉంటాయి. ఆ డేస్లో ఒక్కరోజు నివసిస్తున్నా కూడా అది సక్రమ సంతానంగానే భావించాలి. సో ఇవన్నీ ఏంటంటే జనరల్ టాపిక్లే కానీ చట్టపరంగా అయితే ఇవన్నీ నిలబడవండి. ఇప్పుడు భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందానని ఒక్కటే అతని దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ మీద అతను ఆమెకి మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు, దాని ద్వారా డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇక మిగతా ఏమైనా రైట్స్ ఏమైనా ఉంటే మాత్రం అవన్నీ వదులుకోవాల్సిన అవకాశం ఉంటుంది అనమాట. అట్లా మీరు దాన్ని ఆ కోణంలో చూడాలి తప్ప పిల్లలు అక్రమమా సక్రమమా అంటే అది కొంచెం కష్టం, లీగల్గా కొంచెం కష్టం అనమాట. అయితే డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్టు భారతదేశంలో ఏదైనా సరే కోర్టు యొక్క విచక్షణాధికారాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఎన్డీ తివారీ గారిది ఉంది, మీకు ఐడియా ఉందా లేదా కేసు? తివారీ గారు మన గవర్నర్ ఇక్కడ దొరికారు ఆయన. సో ఎన్డీ తివారీ గారి మీద వాళ్ళ అబ్బాయి కేసు వేసాడు ఒక అతను. వేసిన తర్వాత మా నాన్న అని చెప్పి కేసు వేసాడు అనమాట. వేసిన తర్వాత కోర్టు వారు తప్పని పరిస్థితులు నేను చెప్పారు. ఆ తప్పని పరిస్థితుల్లో కోర్టు వారు దాన్ని తీసుకొని చూస్తే అతను డిఎన్ఏ రిపోర్ట్ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అతన్ని తీసుకెళ్ళి అప్పచెప్పడం జరిగింది. తండ్రిగా అతను యాక్సెప్ట్ చేశాడు. తర్వాత మీకు హీరో ధనుష్ ఉన్నాడు, ఐడియా ఉందా మీకు? హీరో ధనుష్ వాళ్ళ నాన్నగారు ఇష్యూ అంతే కదా, కరెక్టేనా? ధనుషేనా? ధనుష్ వాళ్ళ నాన్న వేరే ఆయన పేరే మనకు తెలియదు హిందీ యాక్టర్లో. సో ఎవరో కూడా నా బిడ్డ ఇట్లా నన్ను తీసుకుని పోయారని చెప్పేసి వాళ్ళు దాని మీద వేయటం, తర్వాత వాళ్ళు దాని మీద కోర్టు వారు పరిశీలించిన తర్వాత ధనుష్ వాళ్ళ అబ్బాయి కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో కోర్టు వారు జోక్యం చేసుకొని అది సక్రమం అక్రమం అనేది చెప్పే అవకాశం ఉంటుందండి. ఆ విధంగా జరిగే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.